నాకు ఇలా వద్దు శృతి. ఇంకెప్పుడు నాతో మాట్లాడుకో. ఇంకా 3 వీక్స్ అయితే మన ఎగ్జామ్స్ అయిపోతాయి. తర్వాత ఎవరి దారి వాళ్ళది. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకు. గుడ్ బై. నా పేరు చరణ్. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. అమ్మా నేను వెళ్తున్నా. రే చరణ్, రూమ్ లో బాక్స్ పెట్టాను, తీసుకెళ్ళు. సరే అమ్మా. అమ్మా బాయ్. బాయ్ నాన్నా. రే చరణ్, ఏంట్రా ఈరోజు నువ్వు లేట్ వస్తున్నావు? నైట్ సాంగ్స్ ప్రాక్టీస్ చేసే వరకు లేట్ అయిందిరా. ఓ మరి నువ్వు? మనం ఢిల్లీ లేటే కదరా. నీ ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ చేయలేదురా. సార్ ఏమంటారని భయం వేస్తుంది. ఓ ఇంతకీ నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా? చేసారా. చేసావా? ఫైల్ లేదురా. అరే ఇంట్లో మర్చిపోయారా? ఇంట్లో మర్చిపోవడం ఏంట్రా? సార్ ఆడితే అలానే చెప్పాలి కదరా. నీ అబ్బా చెయ్యాలి అని చెప్పొచ్చు కదరా. అయినా నీలాగా సగం ప్రాజెక్ట్ చేసి టెన్షన్ పడే బదులు నా అలాగా చేయకుండా హ్యాపీగా జాలీగా ఉండదు. ఏంట్రా అలా చేసా? నా ప్రాజెక్ట్ పేపర్స్ రా. అరే సారీ రా. అరే రే నాకేం తెలుసురా ఇలా జరుగుతుందని. హలో, నీ పేరు? ఏంట్రా అటు చూస్తున్నావు? ఆ అమ్మాయి చాలా బాగుంది కదరా. స్కూల్కి ఇంకా 2 minutes ఉంది తెలుసా? 2 minutes అనా? 2 minutes రా. ఏమైనా ఉంటే ఈవినింగ్ చూసుకుందాం, వెళ్దాం పదా. అరే కార్తీక్, ఎలానా మ్యాథ్స్ సార్ రాలే కదరా. రఘు సార్ దగ్గరికి వెళ్ళి స్పోర్ట్స్ ఆడతామని చెప్పరా. నేనా? అరే అశ్విన్ వెళ్దామారా? అరే మనీ, మొన్నటి మ్యాచ్ కంటిన్యూ చేద్దాం. ఏమంటే చరణ్ ఏం ఆలోచిస్తున్నారా? ఏం లేదురా. లైట్ రా. అయినా మ్యాథ్స్ సార్ స్కూల్కి రాకపోతే ఆ హ్యాపీనెస్ వేర్రా. అవునరా. రే శివా, మ్యాథ్స్ సార్ వచ్చాడ్రా. మ్యాథ్స్ సార్ వచ్చాడా? 106 ఫీవర్ ఉంది రాడన్నావు కదరా. అయినా వచ్చాడ్రా. 106 ఫీవర్ పెట్టుకొని కూడా స్కూల్కి వచ్చాడంటే కొట్టి సమ్స్ చేసావా? లేదు, ఇంకా 2 సమ్స్ పెండింగ్ ఉన్నాయి. సార్ చేతిలో అయిపోయాం ఈరోజు. అరే కార్తీక్, సార్ వచ్చేస్తున్నాడు రా. అవునరా. అరే ఇప్పుడు ఎలా రా? ఒక సమ్ కూడా చేయలేదు. అవునరా, ఈరోజు అయిపోయినట్టే. అరే కార్తీక్, మొత్తం నీ వల్లేరా. 106 ఫీవర్ ఉంది. మ్యాథ్స్ సార్ రాడన్నావు కదరా. సార్ వస్తుందని తెలుసుంటే నువ్వు స్కూల్కే రాకపోతుండేరా. అరే శివ, ఇప్పుడు ఏం చేద్దాం రా? మ్యాథ్స్ సార్ సంసారికొద్దు, మ్యాథ్స్ సార్ సంసారికొద్దు, మ్యాథ్స్ సార్ సంసారికొద్దు. గుడ్ మార్నింగ్ సార్.
డౌన్. థ్యాంక్ యూ సార్. అరే మనీ, ఈరోజు సార్ చాలా సీరియస్గా ఉన్నట్టున్నాడు రా. మనీ సార్, స్టాండ్ అప్. లేవురా, లేవు లేవు. గివ్ మీ యువర్ టెక్స్ట్ బుక్. సార్ గివ్ మీ యువర్ టెక్స్ట్ బుక్ మ్యాన్. అరే రే రే టెక్స్ట్ బుక్ రే, నాదిరా, నేను ఇయ్యానురా. టెక్స్ట్ బుక్ రా సార్. గో. సార్ సమ్స్ మర్చిపోయాను. అరే సార్ సమ్స్ మర్చిపోయాడా? ఆరా. అరే సార్ సమ్స్ మర్చిపోయాడంట. అరే సార్ సమ్స్ మర్చిపోయాడు. రే సార్ సమ్స్ మర్చిపోయాడంటరా. అరే శివ, సార్ ఏంటక్కడ డిస్టర్బెన్స్? అదేం లేదు సార్, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఎక్సర్సైజ్ సమ్స్ గురించి మాట్లాడుతున్నాం సార్. హరి. యా, ఎక్సర్సైజ్ సమ్స్. అరే వెరీ గుడ్. ఆల్ ఆఫ్ యూ టేక్ అవుట్ యువర్ నోట్స్. Sit down. Sit down. శివ, చెప్పు. నెక్స్ట్ నువ్వేరా. నేను కాదు. Stand up. Give me your notes. సార్ Sit down. థ్యాంక్ యూ సార్. Shiva, సార్ సార్ where is your homework? రాయలేదు సార్. Show me your hand. సార్ ప్లీజ్ సార్. I said show me your hand. సార్ వద్దు సార్. సార్ అబ్బా సార్ ప్లీజ్ సార్. సార్ అబ్బా సార్ వద్దు సార్ ప్లీజ్ ప్లీజ్ అబ్బా సార్ ప్లీజ్. Sit down. ప్లీజ్ సార్. అబ్బా Mani, సార్. come outside. సార్ Come outside. Come outside, I say. ఇలా రామ్మా. బుక్కి సార్ ఏవి సమ్స్ ఏవి చేయలేదు సార్. చేయాలి కదమ్మా, చేయబట్టు. సార్ చేయాలి కదా, చేయాలి కదా. చేయకుండా ఏం చేస్తున్నావు? పో గాడిద. కార్తీక్ సార్ రైట్. వస్తున్నా సార్. వేర్ ఇస్ యువర్ హోంవర్క్? చేయలేదు సార్. వాట్? చేయలేదు సార్. షో మీ యువర్ హ్యాండ్. సార్ షో మీ యువర్ హ్యాండ్. సార్ సార్ వద్దు సార్. ఐ సెడ్ షో మీ యువర్ హ్యాండ్. సార్ మమ్మీ రోజు ట్యూషన్ ఫీజు ఇస్తానే సార్. సార్ అమ్మని అమ్మ, వీడు తప్పించుకున్నాడు రా. అవునరా. ఓకే, కంప్లీట్ టుడే, షో మీ టుమారో. థ్యాంక్ యూ సార్. గో. చరణ్, సార్ వాట్ అబౌట్ యూ? సార్ అది మమ్మీ వాళ్ళు ట్యూషన్లో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నారు సార్. ఇజ్ ఇట్? ఎస్ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. Sit down. Okay students, we will start our topic today. Sin square theta plus cos square theta is equals to 1. చరణ్ చరణ్ ఏమైందిరా? మార్నింగ్ నుంచి ఏదో ఆలోచిస్తున్నావు. మార్నింగ్ ఒక అమ్మాయిని చూశాను రా. ఏంటి, అమ్మాయిని చూసావా? అమ్మాయినే కదరా చూశాను. ఎవర్రా మార్నింగ్ చూసిన అమ్మాయా? అవునరా, ఈవినింగ్ తనకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. అరే ఎందుకురా నవ్వుతున్నారు? నువ్వు ప్రపోజ్ చేస్తావంటే నవ్వు వస్తుందిరా. అంటే ఏంట్రా, నేను ప్రపోజ్ చేయలేనా? రేయ్, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పటి వరకు ఒక అమ్మాయితో అయినా మాట్లాడావా? మనకి ఇలాంటివన్నీ సెట్ కావు, కానీ వదిలేయ్. ఈరోజు ఈవినింగే ప్రపోజ్ చేసి చూపిస్తా. నువ్వు చేయలేవురా. ఈరోజు ఈవినింగే ప్రపోజ్ చేసి చూపిస్తా బెట్టా. బెటరా. చలో. హాయ్, నా పేరు చరణ్. నేను నిన్ను మార్నింగ్ నుంచి లవ్ చేస్తున్నా. నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి. ఏంటి, అర్థమైందా? ఐ లవ్ యూ. ఓకేనారా? రే, నువ్వు అమ్మాయిని అసలు ప్రపోజ్ చేస్తున్నావా లేదంటే బెదిరిస్తున్నావా? ఏమైందిరా? ఇలా ఎవడైనా ప్రపోజ్ చేస్తాడారా? ఇలా ప్రపోజ్ చేస్తే ఏమైనా చెప్పించుకొని కొడుతుంది నీ. అరే అమ్మాయి వస్తుందంటవారా? ఖచ్చితంగా వస్తుంది మామ. అవునా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? అరే, అమ్మాయి స్కూల్కి వెళ్తేటప్పుడు మా ఏరియా నుంచి వెళ్ళింది కదా. ఆ అమ్మాయి రిటర్న్ రావాలంటే ఖచ్చితంగా ఏరియాని క్రాస్ చేయాల్సిందే మామ. అరే నువ్వు సూపర్ రా.
థ్యాంక్ యూ మామ. అరే మామ, అమ్మాయి రా. అరే అమ్మాయి ఇటే వస్తుంది, జాగ్రత్త మాట్లాడు. హలో, నా పేరు చరణ్. నేను నిన్ను మార్నింగ్ నుంచి లవ్ చేస్తున్నా. నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి. నువ్వెప్పుడు వచ్చావురా? నువ్వు బెదిరించావు కదా, అప్పుడే వచ్చా. మరి తను? నువ్వు పేరు చెప్పావు కదా, అప్పుడే వెళ్ళిపోయింది. అడు చూడు. మరి ఇంకా చూస్తావేంట్రా? రారా. షర్ట్ చిరిపోతే వదులురా. అరే మామ, కాకెందుకురా నల్లగుంటది? తెల్లగా ఉంటే నీ ఇలాగా ఉంటది కదరా. అరే చూస్తుందేమో చూడరా. అరే వెళ్ళిపోతుందిరా. అరే అయితే రారా వెళ్దాం. అరే వద్దురా, అమ్మాయి చాలా సీరియస్గా ఉన్నట్టుంది. ఏదైనా ఉంటే మార్నింగ్ చూసుకుందాం, వెళ్దాం పదా. అమ్మా నేను వెళ్తున్నా. రే బాక్స్ తీసుకున్నావా? తీసుకున్నా. హలో. ఐ లవ్ యూ. చరణ్, చరణ్, ఆ? ఏమైందిరా? ఆ అమ్మాయి ప్రపోజ్ చేశాను రా. ఓకే చెప్పేసింది. ఏంటి అమ్మాయి రాకముందే ప్రపోజ్ చేసావా? ఏంటి ఇంకా రాలేదా? ఎక్కడ్రా, హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం కదా. ఇదంతా నా ఇమాజినేషనా? రేయ్ అమ్మాయి వస్తుందిరా. ఆ? అరే పదరా, అమ్మాయిని ఫాలో చేద్దాం. ఎక్కడికి రా, స్కూల్ టైం అవుతుంది. పైగా ఈరోజు టెస్ట్ కూడా ఉంది. ఏదైనా ఉంటే ఈవినింగ్ చూసుకుందాం పద. రే కార్తిక్, నీ ఫిజిక్స్ నోట్స్ ఇవ్వరా, కంప్లీట్ చేసుకొని ఇస్తా. చరణ్, నిన్న అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను, చేసావా? ఆరా. చేసావా? మ్మ్. ఏమన్నదిరా? ఓకే చెప్పిందిరా. అవునా? మ్మ్. ఇప్పుడు నిజం చెప్పరా. అంటే యాక్సెప్ట్ చేసింది అనుకున్నాను రా, కానీ తర్వాత తెలిసింది ఇదంతా నా ఇమాజినేషన్ అని. అంటే ఇంకా ప్రపోజ్ చేయలేదా? రేయ్ నేను నిన్నే చెప్పాను కదరా వీడు ప్రపోజ్ చేయలేడని. లైట్ తీసుకో. అరే ఈరోజే పక్కా ప్రపోజ్ చేసి చూపిస్తారా? చూద్దాంలే. సరే చూడు. అరే రే, సార్ వస్తున్నాడు రా. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? తను ఇంకా రాలేదేంట్రా? వస్తుంది లేరా, టెన్షన్ ఎందుకు. ఒకవేళ వెళ్ళిపోయి ఉంటుందేమో. అయితే మనం కూడా వెళ్ళిపోదాం మామ. ఆ? ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం బిగుతావురా? అది కరెక్టే లేరా. అరే మామ, అరే అమ్మాయి వస్తుందిరా, నువ్వే మాట్లాడుకో. హలో. నీ పేరేంటి? చరణ్. ఎందుకు నన్ను నిన్నటి నుంచి ఫాలో చేస్తున్నావు? నిన్న మా క్లాస్లో ఫోక్రేషన్ గురించి చెప్పారనమాట. అందులో G²=AH అనే ఫార్ములా ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావేమోనని నేను ఫాలో చేస్తున్నా. లేకపోతే ఏంటి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఎందుకు ఫాలో చేస్తాడు? లవ్ చేయడానికి. లవ్వా? మ్మ్. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో ఇంకోసారి నన్ను ఫాలో చేస్తే బాగోదు. బాయ్. అరే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఏమంటే కనుక్కోరా. ఎందుకురా? కంగ్రెస్ చెప్దామని. మ్మ్.
నా కోసమే చూస్తున్నావు కదా. లేదు. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు అవునా? ఎవరు చెప్పారు నాకు బాయ్ ఫ్రెండ్ లేడని? ఉన్నాడు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నా కోసం ఎందుకు చూస్తావు? నేను నీకోసం ఏం చూడలేదు. నేను చూశాను. ఉమ్? నువ్వు నన్ను చూడడం నేను చూశాను. అంటే అది మొన్న నీతో అలా మాట్లాడాను కదా, సారీ చెప్దామని చూశాను అంతే. ఓ ఓకే. నా పేరు శృతి. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. ఓకే, నాకు స్కూల్కి టైం అవుతుంది. బాయ్. బాయ్. ఒక్క నిమిషం. ఉమ్? ఆ రోజు చెప్పావు కదా, నేను నిన్ను ఫాలో చేయడం ఎవరైనా చూసి మీ ఇంట్లో చెప్తే నీకు ప్రాబ్లం అవుతుంది అంతే కదా? ఉమ్. అంటే ఎవరైనా చూస్తారనేది నీ ప్రాబ్లం. నేను నిన్ను ఫాలో చేస్తున్నాను కాదు. ఉమ్? నేను నిన్ను ఫాలో చేయకుండా నిన్ను కలిస్తే నీకు ఓకేనా? అలా ఎలా అవుతుంది? స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళు. బాయ్. x² + 3x + 2 = 0. అరే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. స్టూడెంట్స్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. x² + bx. అరే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. మళ్ళీ స్టూడెంట్స్, స్టార్ట్ చేస్తా చూడు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. idiot, you get up. Get out of my class. Idiot. Okay students, sorry for the disturbance. Let's continue the class. రే చరణ్, మళ్ళీ ఆ అమ్మాయిని కలిసావా? హారా. అవునా? ఏమన్నదిరా? ఏంటి, తనని ఫాలో అవ్వకుండా డైలీ కలుస్తావా? హారా. ఎలారా? ఇంత సడన్ గా స్కూల్ మానేడేమేంట్రా? నాకు ఇష్టం లేదు నాన్న. ఏంట్రా నీ ఇష్టం? చదువు మానేసి ఏం చేస్తావురా? నాకు ఆ స్కూల్లో చెప్పేవేం అర్థం కావట్లేదమ్మా. స్కూల్లో సరిగ్గా చెప్పకపోతే స్కూల్ మార్చాలే గానీ చదువు మానేడేమేంట్రా? ఇప్పటికిప్పుడు అడ్మిషన్స్ అంటే చాలా కష్టం సార్. ఆల్రెడీ సిలబస్ కూడా స్టార్ట్ అయింది. ఓహో. ఇప్పటికిప్పుడు అడ్మిషన్ అంటే అడ్మిషన్ ఫీజు చాలా ఎక్కువ అవుతుంది సార్. అడ్మిషన్ ఫీజు ఎంతైనా పర్లేదు సార్, మా నాన్న చూసుకుంటారు. ఓకే సార్. అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. అయితే క్లాస్కి వెళ్ళొచ్చా? లేదు బాబు, ఈరోజు సాటర్డే కదా, హాఫ్ డే ఉంటుంది. రేపు సండే కాబట్టి మండే వచ్చి జాయిన్ అవ్వండి. మండేనా? ఓకే సార్. యూనిఫామ్స్ అండ్ బుక్స్ స్టాఫ్ రూమ్లో ఇస్తారు, వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. రేయ్, ఆ? ఏమైందిరా? అరే నీ అబ్బా, నువ్వు స్కూల్లో జాయిన్ అయితే జాయిన్ అయ్యాను, అయినా మీ నాన్నతో మా ఇంట్లో చెప్పించి మమ్మల్ని ఎందుకు స్కూల్లో జాయిన్ చేయించావు? ఫ్రెండ్స్ కదరా. ఫ్రెండ్స్ అయితే నీ లవ్ కోసం మమ్మల్ని ఇరికిసావా? రే, ఇప్పటి వరకు స్టోరీలో లవ్వే లేదురా. అసలైన లవ్ స్టోరీ ఇప్పుడే మొదలవుతుంది.